కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల నామినేషన్ కార్యక్రమం సందర్భంగా జీపీ రెడ్డి గ్రూప్ స్కాలర్స్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం పిడుగురాళ్ల స్కాలర్స్ డైరెక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి, ఎం జగదీశ్వర్ రెడ్డి, స్కాలర్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆవుల జనార్దన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థి మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజా గారికి సంఘీభావం తెలియజేస్తూ పిడుగురాళ్ల జీపీ రెడ్డి స్కాలర్స్ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో 20 కార్లతో ర్యాలీగా నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పట్టణ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వడ్డవల్లి సర్వేశ్వరరావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు షేక్ కాసిం జెండాలు ఊపి నామినేషన్కి ర్యాలీగా వెళ్తున్న కార్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కాలర్స్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, పట్టభద్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఈ రోజున మన ఉమ్మడి జిల్లా అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు గుంటూరులో కలెక్టరేట్లో. దీని సందర్భంగా ఈ రోజున పిడుగురాళ్ల పట్టణంలో స్కాలర్ స్కూల్ దగ్గర నుంచి ఓల్డ్ స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ అందరూ ఈ రోజున జెండా వందనం చేయించి ఉమ్మడి పార్టీల తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా గారు గుంటూరులో నామినేషన్ వేయబోతా ఉన్నారు. వారికి మద్దతుగా ఈరోజు పిడుగురాళ్ల పట్టణం నుంచి స్కాలర్స్ విద్యా సంస్థల తరఫున వారి అధ్యాపకులు కానివ్వండి, వారి ఓల్డ్ స్టూడెంట్స్ కానీ పెద్ద ఎత్తున మద్దతుగా గుంటూరు బయలుదేరడం జరుగుతూ ఉంది. అలాగే ఎవరైతే ఉన్నారో పట్టభద్రులందరూ కూడా ఆలపాటి రాజా ఈ నెల ఫిబ్రవరి 27వ తారీఖున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కింద నిలబడినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా మద్దతు ప్రకటిస్తూ ఇవాళ నామినేషన్ కార్యక్రమాలకి మన స్కాలర్స్ విద్యాసంస్థల నుంచి భారీ ర్యాలీతో కారుల ర్యాలీతో వెళ్ళడం జరుగుతుంది. రాబోయే ఎలక్షన్లో అంటే ఫిబ్రవరి 27వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో అందరూ కూడా గ్రామీణ అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు మన రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి ఆధ్వర్యంలో ఆలపాటి రాజా గారిని నియమించడం జరిగింది. వారి యొక్క నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు స్కాలర్స్ విద్యాసంస్థల నుంచి టీచర్స్, అదేవిధంగా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడాను ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మన 2 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడాను ఆలపాటి రాజా గారు చాలా విద్యావంతులు, ఎంతో మేధావి. అలాంటి విద్యావంతుల్ని మన ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే ప్రసాద్ గారు కూటమి అభ్యర్థిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లకి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మన స్కాలర్స్ విద్యా సంస్థలు అలానే స్కాలర్స్ విద్యా సంస్థలతో పాటు గురిచార నియోజకవర్గాలని గ్రాడ్యుయేట్స్ అందరూ కలిసి మా యొక్క మద్దతు పాటిస్తున్నాము. మేమంతా పూర్తి సహాయ సహకారాలు అందించి దగ్గరుండి కృష్ణా గుంటూరు నియోజకవర్గాలలో మొత్తం అందరం గ్రాడ్యుయేట్స్ అందరం కలిసి పూర్తి మెజార్టీ కాబోయే ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గారి నాయకత్వం.